ఓం శాంతి. ఈశ్వరీయ విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు బాబా తెలియజేసిన సమాధానములు తెలుసుకుందాము. సంతుష్టతా శక్తి యొక్క గొప్పతనం గురించి వివరించండి. ఈ సంతుష్టతా శక్తి అన్నింటికన్నా గొప్పది కావున ఇందులో సర్వప్రాప్తులు ఉన్నాయి. సంతుష్టతా శక్తిని ధారణ చేసే సంతుష్టమనులు స్వయానికి కూడా ప్రియులుగా, బాబాకు కూడా ప్రియులుగా, పరివారానికి కూడా ప్రియులుగా ఉంటారు. ఎందుకంటే ఎక్కడ సంతుష్టత ఉంటుందో అక్కడ సర్వశక్తులు సంతుష్టతలో ఇమిడి ఉంటాయి. సంతుష్టత శక్తి యొక్క వాయుమండలము నలువైపులా వ్యాపిస్తుంది. సంతుష్టమని ఆత్మలు మాయతో ఎప్పుడూ ఓడిపోలేరు, మాయనే ఓడిపోతుంది. సంతుష్టమని ఆత్మలు సర్వుల హృదయాలను గెలుచుకోగలరు. సంతుష్టమని ఆత్మ మాయా లేక ప్రకృతి ద్వారా వచ్చే భిన్న భిన్న అలజడులను కార్టూన్ షో చూస్తున్నట్లుగా అనుభవం చేస్తుంది. ఏ పదము బ్రాహ్మణుల డిక్షనరీలోనే లేదు. అప్పుడప్పుడు అన్న పదము బ్రాహ్మణుల డిక్షనరీలోనే లేదు. విజయులుగా అయ్యేందుకు పిల్లలకు బాబ్దాదా ఇస్తున్న భరోసా ఏమిటి? బ్రాహ్మణుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. మాల అయితే 108 మాత్రమే, అంటే 108 మందే వస్తారు కదా అని కొంతమంది పిల్లలు అంటారు. ఒకవేళ మీరు సంపన్నముగా అయితే, విజయులుగా అయితే 108 మాలయే ఉంది కదా అని అనుకోకండి. మీకోసం బాప్దాదా మధ్యలో వరుసలను జోడిస్తారు కూడా. కానీ మీరు విజయులుగా అవ్వండి. మీరు ఒకవేళ సంపన్నముగా అయితే బాబా నంబరు తప్పక ఇస్తారు. బాబాకు పిల్లలందరిపై ప్రేమ ఉంది. ఎందుకని? చివరి పిల్లవాడే అయినా కానీ వారిపై కూడా బాబాకు ప్రేమ ఉంటుంది. ఎందుకంటే ఆ పిల్లవాడు స్వభావానికి వశమై ఉన్నా కానీ బాబాను తెలుసుకుని నా బాబా అనైతే అన్నారు కదా. ప్రపంచంలోని అతి పెద్ద పెద్ద పదవులలో ఉన్నవారు కూడా బాబాను గుర్తించలేదు. కానీ ఈ చివరి పిల్లవాడైతే గుర్తించారు కదా. ఏదో ఒక బలహీనతకు వశమై ఉన్నా కానీ బాబానైతే గుర్తించారు. నా బాబా అని ప్రేమతో అన్నారు కదా. అందుకే చివరి పిల్లవాడిపై బాబాకు ప్రేమ ఉండనే ఉంది. అంతేకాక అతడిపై ప్రత్యేకముగా కళ్యాణ దృష్టి, కళ్యాణ వృత్తి కూడా ఉంటాయి. ఈ పిల్లవాడు ఎలాగైనా ముందుకు వెళ్తూ ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. పిల్లలు చేతిలో చేయి వేసి నడుస్తాము అంటారు కదా, అంటే అర్థం ఏమిటి? చేతిలో చేయి వేసి నడవడము అంటే అడుగు అడుగులో శ్రీమతమును అనుసరించడము. బ్రహ్మబాబాను ఫాలో చేయడం అంటే ఏమిటి? బ్రహ్మబాబాను ఫాలో చేయడము అంటే బ్రహ్మబాబా సమానముగా అవ్వడము. ఫాలో చేయడం అంటే ముందు ఆలోచించండి. ఆలోచించే ముందు కూడా ఆలోచించండి, ఈ సంకల్పము బ్రహ్మబాబా సమానముగా ఉన్నదా? ఒకవేళ చేసుంటే ప్రాక్టికల్లో చేయండి. చేసిన తరువాత ఆలోచించకండి. ముందు ఆలోచించి తరువాత ఫాలో చేయండి. ఏది బాబాపై గల సత్యమైన హృదయపూర్వక ప్రేమ? ప్రేమకు ప్రాక్టికల్ రూపము బ్రహ్మబాబా చెప్పింది చేసింది పిల్లలు చేసి బాబా సమానముగా అవ్వడము. సత్యమైన హృదయపూర్వక ప్రేమ అంటే ఇదే. ఈరోజు బాబ్దాదా ఇస్తున్న విశేషమైన వరదానము ఏమిటి? ఈరోజు బాప్దాదా ఇస్తున్న విశేషమైన వరదానము సంతుష్టత శక్తి భవ. టీచర్లపై బాబ్దాదాకు విశేషమైన ప్రేమ ఉంది. ఎందుకని? టీచర్లపై బాప్దాదాకు విశేషమైన ప్రేమ ఉంది. ఎందుకంటే బాప్దాదా గద్దెపై కూర్చునే ధైర్యమును చేశారు కదా. ప్రతి టీచర్ నుండి బాబా ఏమి ఆశిస్తున్నారు? ప్రతి టీచర్ నుండి బాబా ఏమి ఆశిస్తున్నారంటే ప్రతి ఒక్కరి ఫ్యూచర్తో
ఫ్యూచర్ కనిపించాలి. 75 సంవత్సరముల క్రితం బాప్దాదా చిన్న చిన్న పిల్లలకు బోర్డింగ్లో ఇచ్చిన శిక్షణ ఏది? బాప్ దాదా 75 సంవత్సరాల క్రితము చిన్న చిన్న పిల్లలకు బోర్డింగ్లో ఈ శిక్షనే ఇచ్చారు. సంతోషకర ముఖము, సంతోషకర అదృష్టము కలిగిన ఆత్మగా ప్రతి ఒక్కరి ముఖము ఉండాలి అని. ఇప్పుడు బాప్దాదా ఏమి కోరుకుంటున్నారు? ఇప్పుడు కూడా బాప్ దాదా ఇదే కోరుకుంటున్నారు. వీరు సంతోషముగా అదృష్టముగా ఉన్నారు అని పిల్లలందరి ముఖము ద్వారా కనిపించాలి. మీ వాణి ద్వారా చాలా సేవను చేశారు. మంచిగా చేసినందుకు సర్టిఫికెట్ అయితే ఉంది. కానీ ఇప్పుడు మీ ముఖము మరియు నడవడికతో సేవలో ముందుకు వెళ్ళండి. ఎలా అయితే ఒక పేదవాడికి లాటరీ వస్తే అతడి ముఖము మరియు నడవడిక మాట్లాడుతుంది కదా, అతడి ముఖం చూసి అందరికీ అర్థమవుతుంది ఇతడికి ఏదో లభించిందని. ఇదే విధముగా మీ ముఖము మరియు నడవడికతో వీరికి విశేషమైన ప్రాప్తి ఏదో లభించింది అని తెలుసుకోవాలి. సంతుష్టత శక్తిని పిల్లలందరూ తమ ముఖము మరియు నడవడికలో ధారణ చేసుకుని ఇతరులకు కూడా చేయించడంలో విశేషమైన శ్రద్ధ వహించాలని కోరుకుంటున్నారు. ఇప్పటి అలజడికర పరిస్థితులలో బాప్దాదా పిల్లలందరికీ ఇవ్వాలనుకుంటున్న శిక్షణ ఏమిటి? సమయపు పరిస్థితులు అలజడిలోకి వస్తున్నాయి కూడా, మరింత రానున్నాయి. అందుకే బాప్ దాదా పిల్లలందరికీ ఇవ్వాలనుకుంటున్న శిక్షణ ఏమిటంటే సదా సంతోషముగా ఉండండి, సంతోషాన్ని పంచండి. ఎంతగా సంతోషాన్ని పంచుతారో అంతగా సంతోషము పెరుగుతుంది. మిమ్మల్ని సంతోషముగా చూసి ఎదుటివారు 5 నిమిషాలైనా సంతోషపడనివ్వండి. దుఃఖంతో ఉన్న ఆత్మలు ఒకవేళ మిమ్మల్ని చూసి 5 నిమిషాలైనా సంతోషపడితే ఇది వారికి బాగా మనసుకు నచ్చిన విషయం అవుతుంది. ముందుకు వెళ్ళేందుకు బాప్దాదా తెలిపిన ఒక్క విషయం ఏది? ముందుకు వెళ్ళేందుకు ఈ ఒక్క విషయం చేయండి. మనస్సులో ఎటువంటి వ్యర్థమును పెట్టుకోకండి. ఇందుకు అమృతవేళ బాబాతో మిలనము అయ్యాక ఒకటైతే అమృతవేళ తప్పకుండా చేయాలి. దాని తరువాత రోజంతటి దినచర్య, అందులో మనసు బిజీగా ఉండాలి. ఏదో ఒక డ్రిల్, అనేక డ్రిల్స్ బాప్ దాదా వినిపించి ఉన్నారు. ఏదో ఒక డ్రిల్ను తప్పక చేయండి. బాప్దాదా అశరీరిగా అయ్యే డ్రిల్ను తప్పకుండా చేయాలని తెలిపారు. ఎందుకని? మధ్య మధ్యలో సమయాన్ని కేటాయించి క్రొత్త వారైనా పాతవారైనా కానీ పూర్తిగా అశరీరిగా అయ్యే డ్రిల్ను తప్పకుండా చేయండి. ఎందుకంటే రానున్న సమయంలో 1 సెకండులో అశరీరిగా అవ్వవలసి ఉంటుంది. ఈ డ్రిల్కు మాకు సమయం లేదు అనంటే ఎంత బిజీగా ఉన్నా దప్పిక వేస్తే నీళ్లు త్రాగడానికి లేవరా, తప్పదు అని భావించి లేస్తారు కదా. అలాగే అశరీరిగా అయ్యే ఈ 1 నిమిషపు అభ్యాసాన్ని తప్పకుండా చేయండి. ఆ సమయంలో ప్రాక్టీస్ చేయలేరు. సమయం వచ్చినప్పుడు చేసేద్దాములే అని కొందరు అనుకుంటారు. కానీ కాదు, జన్మ జన్మల నుండి ఉన్న ఈ దేహ అభిమానము ఆ సమయంలో ఆ శరీరిగా అవ్వనివ్వదు. కావున ఇప్పటి నుండే సమయాన్ని కేటాయించి రోజంతటిలో పదే పదే ఏ సమయమైతే నిశ్చితం చేసుకున్నారో ఆ సమయంలో 1 క్షణంలో నేను ఆ శరీరీ ఆత్మను అని ఆత్మస్వరూపంలో స్థితిలైపోండి. దేహాభిమానము తన వైపుకు ఆకర్షించకూడదు. ఈ అభ్యాసము అందరూ చేయాలి. క్రొత్త వారైనా పాతవారైనా కానీ ఈ అభ్యాసము చేయవలసిందే. ఇప్పుడు ఎటువంటి నవీనతను తీసుకురావాలని బాప్దాదా తెలిపారు? నవీనత ఏమిటంటే వారసులుగా చేయండి. కనీసం సంపర్కంలో ఉండేవారు
సంబంధములోకి రావాలి. సంబంధము తరువాత సేవలోకి రావాలి. సంబంధము అంటే కేవలం వచ్చిపోయే సంబంధము కాదు. బాబా మరియు పరివారానికి తోడుగా నిలవాలి. ఇప్పుడు ఎటువంటి సమయము? అందరూ తీవ్ర పురుషార్థిగా ఉండండి. పురుషార్థిగా కాదు, తీవ్ర పురుషార్థిగా ఉండండి. ఎందుకంటే ఇప్పటికీ అందరూ తీవ్ర పురుషార్థిగా అయ్యేందుకు సమయము ఉంది. పురుషార్థము చేసే సమయము ఇప్పుడు పోయింది. ఇప్పుడు ఇది తీవ్ర పురుషార్థము చేసే సమయము. ఎప్పుడు కూడా సాధారణ పురుషార్థిగా అవ్వొద్దు. తీవ్రత ఉందా అని సదా పరిశీలించుకోండి. ఓం శాంతి.